ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంత సిల్లీగా మాట్లాడుతున్నావు? లేదు, సీరియస్గానే మాట్లాడుతున్నాను. పెళ్లి ఆగిపోయిందని షాక్లో అలా మాట్లాడుతున్నావా? కాదు, దాని గురించి వదిలేయండి. మీ ప్రపోజల్ గురించి చెప్పండి. నేను ఇచ్చిన ఆఫర్ గురించి నీకు చెప్తాను. ఒకసారి పెళ్లి ఆగిపోయాక ఇంకో సంబంధం కుదరాలంటే కష్టం. పీటల వరకు వచ్చిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందని గుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకు తింటారు. కాబట్టి నీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది విను. చెప్పండి. మీ నాన్నతో చెప్పాను పెళ్లి సింపుల్గా చేయండి అని. సరే. మీ ఇంటి మీద మహేష్ అప్పు తీసుకున్నాడంట కదా, అది నేను తీరుస్తాను. తర్వాత నీ పేరుతో నెలకి 50,000 రెంటు ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. సరే. ఇక మిగిలింది నువ్వే చెప్పాలి. మా అమ్మ నాకు ముఖ్యం. తనను వదిలి రావడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. పెళ్ళయ్యాక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. తనకి కొద్దిగా సపోర్ట్ కావాలి. అయితే తను కూడా నీతో పాటే ఉండమని చెప్పు. వద్దు, నాన్న ఒక్కరైపోతారు. అమ్మని నాన్నతో పాటే ఉండనివ్వండి. నాకు ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చే ఫ్రీడమ్ కావాలి. సరే, నీ ఇష్టం. నాన్న పైన కంప్లైంట్స్ ఉన్నాయి. ఇకపై కోర్టు విచారణని చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దాని గురించి నేను చూసుకుంటాను. ఇంకో 2-3 స్మాల్ డౌట్స్ ఉన్నాయి. నేను అడుగుతాను, మీరు ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పాలి. అలాగే, అడుగమ్మా. నిరూప్ కాలేజ్ నుంచి మధ్యలో పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఏమైనా మీకు తెలుసా? నేను అడగలేదమ్మా. ఒకవేళ అడిగినా వాడు నిజం చెప్తాడని నాకు నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఉన్నది ఒకగానొక కొడుకు, తిరిగొచ్చాడు. అదే చాలనుకున్నా. ఇంకా ఆరా తీసి మళ్ళీ వాణ్ణి బాధ పెట్టడం ఎందుకని. అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే? అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పేవాడు. మీరు కన్న తండ్రి కాబట్టి మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. నాకుండదు కదా. అలా చేసుంటే ఆ అమ్మ ఇప్పటికే ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేది. కానీ ఇంతవరకు రాలేదు కదా. రాలేదు. సరే, ఇంత ఆస్తుంది. ఇక ముందు ఎవరైనా వస్తే, పెళ్ళై పిల్లలుంటే చట్ట ప్రకారం ఆస్తి వాళ్లకు చెందుతుంది. నాకేదీ ఉండదు కదా. నేనంత దూరం ఆలోచించలేదమ్మా. పెళ్లి చేసుకుంటుంది నేను. నా లైఫ్ కాబట్టి నేను ఆ మాత్రం ఆలోచించాలి కదా. ఈరోజు పెళ్ళవుతుంది, మరుసటి రోజే ఇంకొకరొచ్చి నేనే తన భార్యనని ప్రూఫ్స్తో సహా వచ్చి కూర్చుంటే నష్టపోయేది నేను. పోనీ అలాంటిదేం లేదని అనుకుంటే, మీ కొడుకున్న రెప్యుటేషన్ చూస్తే నన్ను ఏ అర్ధరాత్రుల్లో వదిలేసి వెళ్ళిపోవడనే గ్యారెంటీ ఏంటి? దానికోసం ఏం చేయాలో చెప్పు. నాకు నెలకి 50,000 రూపాయల రెంట్ వచ్చేలా చేస్తానని చెప్పారు కదా. ఆ ప్రాపర్టీ నా పేరు మీద రాయండి. సరే. దీని గురించి నిరూప్కి చెప్పాలి. సరే అమ్మా. అమ్మ చెప్పింది, నీకేదనిపిస్తే చెయ్యి. చదువుకోవడమా లేక పెళ్ళా అని. అయితే ఇంకా అమ్మకి ట్రబుల్ ఇవ్వలేను. తను చాలా విసిగిపోయింది. కనీసం ఇకనైనా అమ్మ సంతోషంగా ఉండాలి. అందుకే పెళ్ళికి రెడీ అయ్యాను. అయితే ఈ విషయం గురించి మీరు ముందు మాట్లాడకండి, నేను మాట్లాడతాను. సరే అమ్మా. సరే, అయితే నేను బయలుదేరుతాను. అమ్మా, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నేను నా భార్యని కిరోసిన్ పోసి చంపానని నా మీద ఆరోపణ ఉంది. అది నిజమో అబద్ధమో దాని గురించి వదిలే. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు చాలా ఇష్టం. కోడలుగా నువ్వొస్తే నిన్ను చాలా బాగా చూసుకుంటాను. వీలైతే ఒక నిజం చెప్తారా? అడుగుతాను. అడగమ్మా, చెప్తాను. మీ భార్యని కిరోసిన్ పోసి చంపడం నిజమా? కాదు, తనే కిరోసిన్ పోసుకొని చనిపోయింది. అయితే మీరేం చేయలేదంటారు? నేనేం చేయలేదు. సరే, నేను వెళ్తున్నాను. మా అమ్మతో మాట్లాడతాను.
సరే అమ్మా. మేడం పిజ్జా డెలివరీ మేడం. మేడం పిజ్జా డెలివరీ. మేడం పిజ్జా. మేడం పెన్ డ్రైవ్. డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసావా సంతోష్? చేశాను మేడం. ఆ నీలకంఠం బ్లాక్ మనీని ఒక ఎన్జిఓ సంస్థలో పెట్టాడు మేడం. అన్ని డీటెయిల్స్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి మేడం. దేవిక, హే పిజ్జా నా కోసమా? ఇవ్వు. ఓ సారీ దేవిక, ఫోన్ స్లిప్ అయి పడబోతుంటే పట్టుకునే కంగారులో ఇలా అయింది. ఇట్స్ ఓకే. మీకోసమే పిజ్జా తెప్పించాను. వెళ్ళండి, చల్లారిపోక ముందే తినండి. వావ్, థ్యాంక్ యూ. వావ్, డేటా మొత్తం క్రాష్ అయిపోయింది. కష్టపడి కలెక్ట్ చేసిన డేటా అంతా పోయింది. దేవిక త్వరగా రా, పిజ్జా చల్లారిపోతుంది. నా దగ్గరున్న డేటా క్రాష్ అయిన ప్రతిసారి కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే కళ్యాణ్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని ముందే తెలిసి ఇలా చేస్తున్నాడా?